మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నానండి. వీటిల్లో మీకు ఒకటి పంపిస్తాను, కానీ పంపించాలంటే మీరు చేయాలి. ఈరోజు నేను పెట్టిన వీడియోకు 1K లైక్స్ రావాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నవ్వు అని పెట్టండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి. అది ఎలా ఇస్తానంటే ఈరోజు వీడియోని అదే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. నేను గివ్ అవే ఇచ్చేటప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను. మీలో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, ఆ మెసేజ్ని బట్టి నేను రిప్లై ఇస్తాను. అప్పుడు స్క్రీన్ షాట్ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికైతే పంపండి. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్దాం. ఇంకొకటి ఇవి వద్దులక్క అంటే చెప్పండి, మీరు ఆర్డర్ పెట్టుకున్న అయితే నాకు పంపించండి. స్క్రీన్ షాట్ తీసి నేనైతే ఫోన్పే చేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మై ఛానల్ ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. సారీ నువ్వెందుకు చెప్తావత్తా, నీ కొడుకు కోడలు అనుకున్నది జరగనివ్వు అని చెప్పి ఇక జోష్న అయితే కోపంగా కార్తీక్ ఇక దీప వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన కార్తీక్ అయితే మేమేమనుకున్నావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. ఏ గూటి చిలుక, శౌర్య మీకు తెలియకుండానే తాత గదిలోకి వెళ్ళిందా? మీరు మా మమ్మీ వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలి అనుకున్నారు. మీరు అతన్ని కాపాడినప్పుడు అతడేమీ మీకు చెప్పి ఉండడు. అందుకే ఇప్పుడు శౌర్యని అడ్డం పెట్టుకొని తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా అని చెప్పి ఇక జోష్న అనడంతో కొంచెమైనా బుద్ధి ఉందా నీకు అని చెప్పి ఇక కార్తీక్ అయితే తిడుతూ ఉంటాడు. ఇక ఆ బుద్ధి మీ ఆవిడకు ఉంటే మీ కూతుర్ని వేరొకరి గదిలోకి పంపించి పరాయి వాళ్ళ పర్సనల్ ఫొటోస్ అడ్డు పెట్టుకొని వివరాలు తెలుసుకోవాలనుకోదులే బావా. రక్తం ఇచ్చి కాపాడిచ్చింది కూడా మీరే కదా అని చెప్పి ఇక జోష్న అంటూ ఉంటే ఇక చాలా ఆపుతారా అంటూ ఇక చాలా కోపంగా శివనారాయణ అరుస్తూ ఉంటాడు. ఇక అది చూసిన దీప అయితే క్షమించండి పెద్దయ్య గారు, శౌర్య తెలియక ఆ ఫోటో తీసినట్టుంది అని చెప్పి ఇక దీప అనడంతో క్షమించడం కాదమ్మా, ఇక్కడున్న కొందరు మనుషులకు కూడా ఆ మనిషి గురించి తెలియదు. మరొకసారి ఆ మనిషి గురించి ఇంట్లో ప్రస్తావన రాకుండా ఉండాలి అంటే ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి. దక్షిణామూర్తికి ఈ ఇంటికి వైరం ఏంటో ఈ తరానికి తెలియాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి ఇక శివనారాయణ అయితే గతంలోకి వెళ్ళి ఇక దక్షిణామూర్తి గురించి చెప్తూ ఉంటాడు. దక్షిణామూర్తి నా ప్రాణ స్నేహితుడు. దక్షిణామూర్తి నేను ఎప్పుడు కూడా జీవితంలో పైకి వెదగాలని కలలు కంటూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, ఏవేవో వ్యాపారాలు మొదలు పెట్టాం. మా ఇద్దరి స్నేహం లాగానే మా పిల్లల మధ్య స్నేహము పెరిగింది. సుమిత్ర దశరథ మధ్య స్నేహం కాస్త ఇష్టంగాను ప్రేమగాను మారింది. దక్షిణామూర్తి తన ఎదుగుదలను కూతురి పెళ్లిని వ్యాపారంగా చేశాడు. తన కూతుర్ని ఒక గొప్పింటి కోడలికి చేస్తే తను అనుకున్న కానీ ఇవేమీ తెలియని సుమిత్ర తండ్రి ఒప్పుకుంటాడనే నమ్మకంతో దశరథను ప్రేమించి పెళ్లి చేసుకునింది. ఆ టైంలో దక్షిణామూర్తి కంపెనీలో మేనేజర్గా వర్క్ చేసేవాడు. నా కూతురికి భర్తగా ఉండే అర్హత నీకు లేదని చెప్పి ఇక గన్ తీసి దశరథను చంపాలనుకున్నాడు. సుమిత్ర అడ్డుపడడంతో దశరథకు తలాల్సిన బుల్లెట్ గోడకు తగిలింది. ఆ రోజు జరిగిన గొడవలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధం ముక్కలైపోయింది. నా కూతురు చచ్చిపోయింది. నా ముందే నెత్తిన నీళ్లు పోసుకున్నాడు దక్షిణామూర్తి. కూతురు ఫోటో కూడా దండం వేసి పెండం పెట్టాడు. దక్షిణామూర్తి స్వార్థానికి నా స్నేహం కూడా బలైంది. నా స్నేహం కూడా తన స్వార్థానికే వాడుకున్నాడని నాకు తర్వాత అర్థమైంది. చాలా నాళ్ళ పాటు ప్రతి విషయంలో అడ్డుపడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు. అందుకే ఆ మనిషి నీడ కూడా పడకుండా ఉండాలని ఇలా చాలా దూరం వచ్చేసాం. అయినా ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చాడనమాట అంటూ ఇక గతాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు శివనారాయణ. అంటే ఆ మనిషి మారినట్లే కదా తాత అని చెప్పి ఇక జోష్న అంటూ ఉంటే వాడు మారడమ్మా, వాడు నీచుడు. సుమిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి మనసు కరిగి తన తల్లి దొంగచాటుగా చూడడానికి వచ్చేది. ఆ విషయం తెలిసి దక్షిణామూర్తి సుమిత్రకు తల్లి లేకుండా చేశాడు. వాడి చేతుల్లోనే వాడి పెళ్ళాన్ని కూడా చంపేశాడు. వాడు నా స్నేహాన్నే కాదు కూతురి జీవితాన్ని కూడా వాడి ఎదుగుదలకు వాడుకోవాలనుకున్నాడు. వాడి నెల తర్వాత సుమిత్ర కోసం తిరిగి వచ్చాడంటే మళ్ళీ ఏ అనర్థం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉంది. వాడు ఎదుగుదలకు అద్దొస్తుంటే కూతురికి పిండం పెట్టినవాడు మనిషిగా మారాడు అంటే నమ్మకం లేదు. దక్షిణామూర్తి పాము పడగలాంటి వాడు. అది మన ఇంటి మీద పడిందంటే ప్రమాదం దగ్గరలోనే ఉందని అర్థం. ఆ మనిషి గురించి మీకు అర్థమైందా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. చంటిదానికి అర్థమయ్యేలా మీరు ఎలా చెప్తారో చెప్పండి, కానీ ఇంకొకసారి ఆ దక్షిణామూర్తి పేరు ఈ ఇంట్లో వినపడడానికి వీల్లేదు. వాడు నా శత్రువు అని గుర్తుపెట్టుకోవడానికే నేను ఈ ఫోటోని నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్పి ఇక
అక్కడ ఉన్న ఆ ఫోటోని తీసుకొని ఇక శివనారాయణ అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అందరు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దీప మాత్రం ఆఫీస్కి వెళ్లకుండా అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన కార్తీక్ అయితే, ఏంటి దీప ఇంకా ఇక్కడే ఉన్నావు, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం అని చెప్పి ఇక అంటూ ఉంటే, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళను బావా. ఏం మరదలా, ఏమైంది? నేను ఈరోజు దక్షిణామూర్తి తాత ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఎందుకా ఈ తాతని ఆ తాతని కలపడానికి? బుద్ధుందా నీకు? ఇప్పుడే కదా శౌర్య ద్వారా మనకి కొంతైనా గతం తెలిసింది. ఇక ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఆ తాతని ఈ తాతని కలపాలి అనుకుంటే ఇండియా పాకిస్తాన్ని కలిపినట్టే ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ముందు వెళ్ళి సీఈఓ పదవి పోటీలో ఎలా గెలవాలో దాని సంగతి చూడు అని చెప్పి ఇక అంటూ ఉంటే, లేదు బాబా, సీఈఓ పదవి కానీ సీఈఓ అవ్వాలని కానీ నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ ఏదో నువ్వు నా మాట అక్కడ ఆ రోజు నా కోసం మాట ఇచ్చావని కేవలం ఆ కారణంగానే నేను ఒప్పుకున్నాను. అంతే తప్ప రేపు ఒకవేళ సీఈఓ పోటీలో నేను నెగ్గినప్పటికీ కూడా నేను నిరభ్యంతరంగా దాన్ని వదిలేసి ఆ ప్లేస్లో నేను జోష్నని కూర్చోపెడతాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏయ్ మరదలా, నీకు కానీ పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను నిజమే మాట్లాడుతున్నాను బావా, ముందు నువ్వు నాతోటి రా అని చెప్పి ఇక కార్తీక్ని చెయ్యి పట్టుకొని ఇక దీప అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దక్షిణామూర్తిని కలవడానికి ఇక దక్షిణామూర్తి ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇక దక్షిణామూర్తి ఇంటికి వెళ్ళేసరికి ఇక దక్షిణామూర్తి పెరట్లో కూర్చొని ఇక పక్షులకి గింజలు అయితే వేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన కార్తీక్ దీప ఇద్దరు కూడా ఆనందంగా ఇక దక్షిణామూర్తి దగ్గరికి వెళ్తూ తాతగారు అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన దక్షిణామూర్తి ఎవరు అని చెప్పి ఇక వెనక్కి తిరిగేసరికి ఇక కార్తీక్ దీపల్ని చూసి ఒక్కసారిగా దక్షిణామూర్తి ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అరే కార్తీక్, అమ్మ దీప, మీరేంటమ్మా ఇక్కడ అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి వెళ్ళిపోయాం, ఆ తర్వాత మీరు ఏమైపోయారో అనుకున్నాము. అనుకోకుండా మీరు సుమిత్ర అమ్మగారి పుట్టినరోజుకు వచ్చారు. అక్కడ మా తాత చేయాల్సిందంతా చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని చూసిపోదామని మాకు అనిపించింది, అందుకే ఇలా వచ్చామని చెప్పి ఇక అంటూ ఉంటే, మీరు వచ్చేది మీ తాతకు తెలుసా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. తెలియదు తాతగారు, మీది కనుక మీ తాతకు తెలిసింది అంటే మీ ఇద్దరిని ఖచ్చితంగా ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ తాత ఇంటికే రావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇక అంటూ ఉంటే, పోన్లే ఆ తాత బయటకు గెంటాడని ఎటు పోవాలో ఏంటో అని చెప్పి ఇక ఆలోచించకుండా ఈ తాత ఇంటికి రమ్మని ముందే పిలుస్తున్నాడు దీప అని చెప్పి ఇక అంటూ ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అది సరే, ఉరుము లేని వానలాగా ఇలా ఊడిపడ్డారేంటి మీరిద్దరు జంట పక్షుల మాదిరి అని చెప్పి ఇక అంటూ ఉంటే, మాకు ఈరోజు ఒక విషయం తెలిసింది తాత, ఆ విషయం నిన్ను అడుగుదామని ఇలా వచ్చాము. ఏం విషయం తెలిసింది మీకు? మీ తాత ఏం చెప్పాడేంటి? నా మీద ఉన్నవి లేనివి చెప్పుంటాడే అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఉన్నవి లేనివి చెప్పాడేదో నాకు తెలీదు, కానీ మా తాత నువ్వు అలాగే మా తాత ఇద్దరు కూడా మంచి స్నేహితులని, మీరు ఏవేవో వ్యాపారాలు మొదలు పెట్టారని, అదృష్టవశాత్తు నువ్వు పైకెళ్ళావు, మా తాత అనుకోకుండా కింద పడ్డాడు అని, అది నీకు నచ్చక నువ్వు ఎలాగైనా సరే మా తాతని దూరం పెట్టావని మా తాత చెప్పాడు. అంతేకాదు సుమిత్రత్త దశరథ మామయ్యని పెళ్లి చేసుకుంటే అది నీకు నచ్చక దశరథ మామయ్యని గన్తో షూట్ చేయించావంట అని చెప్పి ఇక చెప్తూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న దక్షిణామూర్తి అయితే బాధగా నిట్టూరుస్తూ ఉంటాడు. మీ తాత చెప్పిందంతా కూడా నిజం, కానీ అది మీ తాతకు అర్థమైనట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు అసలు ఏం జరిగిందో నేను చెప్తాను వినండి అని చెప్పి ఇక దక్షిణామూర్తి కూడా ఇక గతం గురించి చెప్తూ ఉంటాడు. మీ తాత శివనారాయణ నేను చిన్నప్పటి నుంచి బాల్యమిత్రులం, ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం ఉండేది. మా ఇల్లు కూడా పక్క పక్కనే ఉండేవి. మేమిద్దరం గాఢమైన స్నేహితులం. అనుకోకుండా మా ఇద్దరికి కూడా ఒకేసారి వివాహాలయ్యి మేమిద్దరం ఇదిగో ఈ పట్టణానికి వచ్చి మేము నివాసం ఉంటుండే వాళ్ళం. మేము ఎప్పుడూ కూడా ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళం కాదు. మేమిద్దరం ఎప్పుడు కలిసినప్పుడు కూడా ఎలా వ్యాపారాలు చేయాలి, ఏ విధంగా వ్యాపారం చేయాలి, ఏ విధంగా దాన్ని వృద్ధి చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగానే ఆలోచించే వాళ్ళం. అనుకోకుండా నేను కూడా రెస్టారెంట్ బిజినెస్సే పెట్టాను, కానీ శివనారాయణ ముందు బట్టలకు సంబంధించిన బిజినెస్ పెట్టాడు. అనుకోకుండా శివనారాయణకి నష్టం వచ్చింది, నేను లాభాల్లో మునిగి తేలాను. అప్పుడు శివనారాయణ పరిస్థితి బాగోలేదు. అంతేకాదు మీ అమ్మమ్మ కూడా ఒంట్లో బాగోలేదు. అప్పుడు అనుకోకుండా మీ అమ్మమ్మ కాలం చేసింది అని చెప్పి ఇక దక్షిణామూర్తి చెప్పుకుపోతూ ఉంటాడు. ఇక అది విన్న దీప అయితే బాధపడిపోతూ అలాగే దక్షిణామూర్తి చెప్పేదంతా కూడా వింటూ ఉంటుంది. మీ అమ్మ
మీ అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత మీ తాతయ్య చాలా కుంగిపోయాడు. ఇక వీడు ఇలాగే ఉంటే ఏమైపోతాడోనని చెప్పి ఒకరోజు నేను వాడిని పిఠాపురం అయితే తీసుకువెళ్ళాను. అక్కడ పిఠాపురంలో మీ నానమ్మ పారిజాతం డ్యాన్స్ చూసి అక్కడ పారిజాతాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చాడు. పారిజాతం ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది, మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని చెప్పి ఇక దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. పారిజాతం చూడ్డానికి బాగుంటుంది కానీ మనిషి అంత మంచిది కాదు, ఎప్పుడు కూడా కుళ్ళు కుట్రలతో నిండి ఉంటుంది అని చెప్పి ఇక దక్షిణామూర్తి కోపాన్నంతా కూడా ఇక పారిజాతం మీద చూపిస్తూ చెప్తూ ఉంటాడు. పారిజాతం చాలా కుళ్ళు కుతంత్రాలది, అసలు మనిషి కాదు, అసలు మేము ఈరోజు ఇలా విడిపోయి ఉండడానికి కారణం అదే అని చెప్పి ఇక చేతిలో ఉన్న గిన్నెని మొత్తాన్ని కూడా నేలకేసి కొడుతూ ఉంటాడు. అది చూసిన దీప అయితే తాతయ్య గారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అవునమ్మా అవును, ఆ పాపిష్టిది మా జీవితంలోకి రాకుండా ఉంటే మేము ఖచ్చితంగా ఎప్పటికీ ప్రాణ స్నేహితులంగానే ఉండేవాళ్ళం అని చెప్పి ఇక అంటూ ఉంటే, అది సరే తాత, మరి నిజంగా నీకు మా తాత మీద అంత అభిమానమే ఉంటే మరి దశరథ మామయ్య సుమిత్ర అత్తని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెందుకు దశరథని కాల్చావు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే నేను సుమిత్రకి దశరథకి పెళ్లి చేయాలనుకున్న మాట నిజమే, కానీ వాళ్ళు నాకు చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, అందుకే నేను ఇదంతా చేశాను. అంతేకాదు దశరథ సుమిత్రల మీద లేనిపోనివి చెప్పి నా చేత దశరథను చంపించాలని చూసింది ఎవరో తెలుసా? ఎవరు? ఈ పారిజాతమే అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏంటి? అవునా? అవును, దశరథని నా చేత చంపించాలని చూసింది ఇదిగో ఈ పారిజాతమే. ఎందుకంటే సుమిత్రని దాసుకిచ్చి చేయాలనేదే పారిజాతం ఆలోచన కాబట్టి అని చెప్పి అనడంతో ఇక ఆ మాటలు విన్న అక్కడున్న దీప, కార్తీక్ అందరూ కూడా హబాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి తాత మీరు చెప్పేది? అవును, నాకు అప్పటికి కానీ తెలియలేదు పారిజాతం మనసులో ఇంత కుట్ర ఉందా అని చెప్పి. నేను అప్పటికే సమాజంలో పలుకుబడి, డబ్బులు, స్థాయి, హోదా అన్నీ పెరుగున్నాయి, కానీ శివనారాయణ అప్పుడప్పుడే పుంజుకుంటూ ఉన్నాడు. ఇదంతా గమనించిన పారిజాతం అయితే దశరథ సుమిత్రలు ఇష్టపడుతున్నారని తెలిసి ఎలాగైనా సరే వాళ్ళు ఒకరికొకరు దూరం చేయాలన్న దుర్బుద్ధితోటి లేనిపోనివి నాకు దశరథ మీద నూరు పోసింది. నాకు దశరథ అంటే మొదటి నుంచే అభిమానమే, కానీ పారిజాతం చెప్పిన మాటలు విన్న తర్వాత దశరథ అంటే నాకు నచ్చకుండా పోయింది. ఆ విషయం నేను పారిజాతం చెప్పే మాటల వల్ల దశరథ అంటే నాకు ఇష్టం లేకుండా పోయింది. పూర్తిగా విషం నింపుకున్నాను దశరథ అంటే. ఒక్కసారిగా నా కూతురు దశరథని ప్రేమించి నా పెళ్లి ఒప్పుకుంటాడన్న నమ్మకంతో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చింది. ఇక వాళ్ళిద్దరిని పెళ్లి బట్టల్లో చూసిన నేను ఒక్కసారిగా కోపం తట్టుకోలేక ఆ విధంగా చేశాను. అది తెలుసుకోవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది. ఆ తర్వాత నా మాట విని నువ్వు ఆ తాళి తెంచి వాడి మొహాన్ని కొట్టి నువ్వు నా కూతురిగా ఈ ఇంట్లోకి రా అని చెప్పి మీ అత్తని పిలిచాను. కానీ మీ అత్త ఏం చెప్పిందో తెలుసా? నాకు ఇప్పుడు పెళ్ళయింది, మంచైనా చెడైనా నేను నా భర్తతోనే కలిసి బతుకుతాను, నీ గుమ్మంలో కూడా నేను ఇక మీదటి ఎప్పుడు అడుగు పెట్టను అని చెప్పి ఇక అంటూ నా మీద శపథం చేసింది. ఇక అప్పుడే నువ్వు నా గుమ్మంలో అడుగు పెట్టినప్పుడు నాకు అసలు కూతురే లేదనుకుంటాను అని చెప్పి ఇక నేను కూడా సుమిత్ర చచ్చిపోయిందని నీళ్ళు వదిలేశాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు. ఇక దక్షిణామూర్తి బాధపడిపోతూ ఇక దగ్గుతూ గుండె పట్టుకొని అలాగా కూలబడిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన దీప, కార్తీక్ తాతయ్య గారు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. అవునరా, నేను చెప్పేదంతా కూడా నిజం అని చెప్పి ఇక అంటూ ఉంటే, సరే నువ్వు చెప్పినవన్నీ నిజాలే, నేను ఒప్పుకుంటాను, నువ్వెందుక ఇంత ఆవేశపడిపోకు అని చెప్పి ఇక అంటూ ఇక చైర్లో కూర్చోపెడుతూ, సరే తాత మేము ఇంకొకసారి వస్తానులే అని చెప్పి ఇక దీప, కార్తీక్ ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత దీప వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. చూసావా బాబా, మనిషికి గతం ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. తాతయ్య గారు అప్పటి నుంచే పారిజాతం గారిని గుడ్డిగా నమ్మడం మొదలు పెట్టారనమాట. పారిజాతం గారు చేసిందే ఆటగా అప్పటి నుంచే సాగిస్తుంది. పారిజాతం గారు మనసు నిండా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయింది. అందుకే మా అమ్మ గొప్పింటి బిడ్డ కాబట్టి తన కొడుక్కి చేస్తే తన కొడుకు కూడా గొప్పింటి కల్లుడవుతే తనకి ఏ ఇబ్బంది ఉండదు అనుకునేది. కానీ మా అమ్మ అనుకోకుండా మా నాన్నని ప్రేమించడం వల్ల మొదటి నుంచి మా అమ్మ మీద అక్కసు పెంచుకునేదనమాట. ఎలాగైనా సరే దూరం చేయాలి అనుకునింది. ఇదే అదునుగా నేను పుట్టినప్పుడు నన్ను దూరం చేసేసినట్టుంది అని చెప్పి ఇక బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి సుమిత్ర అయితే వస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర వస్తుందన్న విషయం గమనించుకోకుండా కార్తీక్, దీప ఇద్దరు కూడా, దీప
తాత చెప్పిన మాటలు విన్నావా సుమిత్ర అత్త అంటే దక్షిణామూర్తి తాతకి ఎంత ఇష్టమో అని చెప్పి కనగానే ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటుంది. ఇదేంటి కార్తీక్ దీప మా నాన్న గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అంటూ మా తాతకి ఆ కూతురు అంటే ఎంత ఇష్టం లేకపోతే ఇన్నాళ్ళ తర్వాత కూడా తన కూతురు ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అయినా పారిజాతం చేసిన దానికి ఇప్పటికీ అత్తకి నిజం తెలీదు. నిజం గనక తెలిస్తే పారిజాతంని ఇప్పుడే మెడపట్టి బయటకు గెంటేస్తుంది. అంతేకాకుండా తన తల్లి చనిపోవడానికి కారణం కూడా ఇక పారిజాతం అని తెలిస్తే ఖచ్చితంగా పారిజాతంని మెడపెట్టి బయటకి ఈడ్చి గెంటేస్తుంది. అంతేకాదు శివనారాయణ తాత అలాగే దక్షిణామూర్తి తాత ఇద్దరు విడిపోవడానికి కారణం కూడా పారిజాతం అనే తెలిస్తే ఇక మా తాత అలాగే మా అత్త ఇద్దరు కూడా ఖచ్చితంగా ఒక్క నిమిషం కాదు కదా అర నిమిషం కూడా ఈ పారిజాతాన్ని ఇంట్లో ఉంచరు. మనం అనుకునింది ఇది కాదు కదా, ఇంట్లో అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఎలాగైనా సరే ఈ రెండు కుటుంబాల్ని కలపాలి బావా అని చెప్పి ఇక దీప బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా కార్తీక్ దీప మాటలైతే వింటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్నా సుమిత్ర అయితే ఒక్కసారిగా కోపంగా అత్తయ్య అని చెప్పి ఇక పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక అది చూసిన పారిజాతం అప్పుడే అక్కడికైతే వస్తుంది. ఏంటి సుమిత్ర ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు, ఏమైంది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర అయితే పారిజాతం చెంప ఒక్కసారిగా పగలు కొడుతుంది. ఏం చేశారు అత్తయ్య మీరు, ఏం చేశారు? 25 ఏళ్ల క్రితం మా అమ్మ నన్ను చూడ్డానికి ఇంటికి వచ్చినప్పుడు మీరు మా అమ్మని ఏం చేశారు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా గతంలోకి అయితే పోతూ ఉంటుంది. అమ్మ జానకమ్మ మీరు ప్రతిసారి నీ కూతుర్ని చూడడానికి ఇంటికి వస్తున్నారు. ఈ విషయం కనుక దక్షిణామూర్తి కనుక తెలిసింది అంటే దక్షిణామూర్తి మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు అని చెప్పి అంటూ ఉంటే ఊరుకోండి వదిన గారు, నేను ఇక్కడికి వస్తున్నానన్న విషయం ఆయనకు తెలీదు, ఎవరు చెప్తారు, మీరు చెప్తారా అని చెప్పి అంటూ ఉంటే నేనెందుకు చెప్తాను జానకమ్మ అని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇలాగే జానకమ్మ ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్తూ ఉంటే ఏ రోజైనా సరే దక్షిణామూర్తి మనసు మారిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ జానకమ్మని ఇక ఈ ఇంటికి రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇక వెళ్తూ ఉన్న జానకమ్మని వెనక నుంచి పీక పిసికి చంపేస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఇక గతమంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం ఇక వెంటనే చెప్పండి అత్తయ్య గారు, మా అమ్మని చంపేసింది మీరేనా, అలాగే మామయ్య గారికి మా నాన్నగారికి స్నేహం చెడిపోయేలాగా చేసి దూరం పెంచింది మీరేనా అని చెప్పి అంటూ ఉంటే నేను ఇన్నేళ్ల క్రితం జానకమ్మని చంపించిన విషయం నాకు తప్ప ఎవరికీ తెలీదు, మరి ఇన్నేళ్ల తర్వాత ఈ సుమిత్రకి నా మీద ఎందుకు అనుమానం కలిగింది, అసలు ఇదంతా వీళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. పారిజాతం అయితే చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దక్షిణామూర్తి అయితే వస్తాడు. ఇక దక్షిణామూర్తిని చూసిన శివనారాయణ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఆగమ్మా నిజమేంటో నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి మీ అమ్మ తన మాతృప్రేమని ఆపుకోలేక అప్పుడప్పుడు ఈ ఇంటికి చూడ్డానికి వస్తూ ఉండేది, అయితే నాకు మాత్రం గుడికి వెళ్తున్నాను అని చెప్పేది. ఇక అలాగే 2-3 సార్లు నీ దగ్గరికి అయితే వచ్చింది. ఆ తర్వాత ఎలాగైనా సరే నేను ఈ ఇంటికి రాకుండా ఆపడం కోసం ఇదిగో ఈ పారిజాతమే ఒకరోజు నా దగ్గరకు వచ్చి జానకమ్మ ప్రతిసారి మా ఇంటికి వస్తుంది, నువ్వు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పి నాకు వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళింది. ఆ తర్వాత నేను మీ అమ్మని అక్కడికి వెళ్ళొద్దని వారించాను, అయినా నా మాట వినకుండా మీ అమ్మ నీ మీద ప్రేమతో ఒక్కరోజు ఇక్కడికైతే వచ్చింది. ఇక అదే రోజు ఇదిగో ఈ పారిజాతమే మీ అమ్మని చంపేసింది అని చెప్పి చెప్పడంతో ఆ మాటలు విన్న శివనారాయణ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా హబాకైపోతూ ఉంటారు. ఏంటి నాన్న నువ్వనేది, నన్ను చూడ్డానికి వచ్చిన అమ్మని ఇదిగో ఈవిడ చంపేసిందా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అవును, మరి ఇన్నేళ్ల తర్వాత నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటే ఆ రోజు ఎవరో మీ అమ్మని దుండగులు కొట్టి పారిపోయారని చెప్పి మీ అమ్మ శవం గుడి పక్కన దొరికింది. అక్కడ మీ అమ్మ చేతిలో ఇదిగో ఈ పారిజాతంకి పెళ్ళప్పుడు నేను చేయించిన నెక్లెస్ ఉనింది. ఆ నెక్లెస్ ఆధారంగానే నాకు విషయం అంతా అర్థమైంది. ఇదిగో ఆ నెక్లెస్ ఇదే అని చెప్పి తన చేతిలో ఉన్న నెక్లెస్ అయితే చూపిస్తూ ఉంటాడు. దక్షిణామూర్తి అయితే అది చూసిన సుమిత్ర అయితే ఒళ్ళు మండిపోయి పారిజాతని లాగి పెట్టి ఒకటి
పీకుతుంది. అత్తయ్య గారు మీకు ఎంత ధైర్యం ఉంటే నా కన్న తల్లిని చంపుతారు, అసలు మీరు మనిషేనా అని చెప్పి ఇక నా కన్న తల్లిని చంపడానికి మీకు ఎన్ని గుండెలు, అసలు నా తల్లి మీద చేయేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు, మీ ఫోన్లే భర్త చనిపోయి ఉన్నాడని చెప్పి మామయ్య గారు మీ మీద జాలిపడి దగ్గరకు తీసి మీకు ఒక జీవితాన్ని ఇస్తే మీరు మామయ్య గారి జీవితంలోకి వచ్చి మామయ్య గారి కొడుకు జీవితంతో కోడల జీవితంతో ఆడుకుంటారా? అంతేకాకుండా మామయ్య గారికి ఎంతో ఇష్టమైన ఇదిగో ఈ బాల్య స్నేహితుని కూడా దూరం చేస్తారా? మీరు అసలు మనుషులేనా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇలాంటి దాంతో ఇంకా మాటలేంటమ్మా, మెడపట్టి బయటకు గెంటుదాం రారా దక్షిణామూర్తి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న దక్షిణామూర్తి, ఒరే శివనారాయణ నువ్వేనారా నా పేరు పెట్టి పిలిచేది? అవునరా అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావురా, ఇంత గతం నువ్వు నీ మనసులో పెట్టుకొని ఇక రేపో మాపో చచ్చిపోతావన్నప్పుడు ఈరోజు చెప్పడానికి వచ్చావా? ఆ రోజే నువ్వు నిజం చెప్పొచ్చు కదరా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆ రోజే నిజం చెప్పడానికి నేను ఎంతో ప్రయత్నించాను, 2-3 సార్లు నేను కలవడానికి మీ ఇంటికి కూడా వచ్చాను, కానీ నువ్వే నాతో మాట్లాడడానికి ఇష్టపడక నన్ను పొమ్మన్నావు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను నిన్నే కలిసే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత అనుకోకుండా నువ్వు కూడా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత మీ గురించి నేను చాలా ఎంక్వైరీ చేశాను అని చెప్పి ఇక దక్షిణామూర్తి చెప్తూ బాధపడుతూ ఉంటాడు. సరే అవన్నీ తర్వాత, ముందు మన ఇంటికి పట్టిన గ్రహణాన్ని పాపిష్టి దాన్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టుదాం పదరా. దీన్ని ఏ ముహూర్తాన పెళ్లి చేసుకున్నానో కానీ ఆ ముహూర్తం నుంచే నాకు దరిద్రం పట్టుకుంది. నీ స్నేహం పోయింది, నా కొడుక్కి అత్తగారిల్లు లేకుండా పోయింది, నా కోడలికి ఇన్నేళ్ళు అమ్మగారి ఇల్లు ఉండి కూడా ఇగో పసుపు కుంకం తీసుకునే భాగ్యం లేకుండా చేసింది. ఇలాంటి పాపిష్టి దాన్ని ఇంట్లో ఉంచకూడదు రారా అని చెప్పి ఇక పారిజాతాన్ని చెరొక చెయ్యి పట్టుకొని ఇక బయటకైతే గెంటుతూ ఉంటారు. ఇక అది చూసిన పారిజాతం అయితే, ఏవండి నేను చేసింది తప్పేనండి, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయనండి, ఈ వయసులో బయటకు గెంటితే నేను ఎక్కడికని వెళ్ళనండి, దయచేసి నన్ను క్షమించండి అన్నయ్య గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పి ఇక దక్షిణామూర్తి కాళ్ళ వెళ్ళ పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఇక ఇద్దరు కూడా పట్టించుకోకుండా ఇక పారిజాతం అయితే మెడపట్టి బయటకైతే గెంటుతూ ఉంటారు. ఇక అది చూసిన సుమిత్ర అయితే, అత్తయ్య గారు మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే